విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్‌కి వద్దాం. దేనికంటే ఈ 15 రోజులు బట్టి హ్మ్. ఎక్కడ సోషల్ మీడియా చూసినా, ఏం చూసినా విరోష్, విరోష్. విరోష్ నాకు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 'నువ్విళ్ళ' కంటే ముందు నుంచి కూడా హిస్ ట్రైయింగ్ ఇండస్ట్రీ అవును. అప్పటి నుంచి కూడా నాకు తెలుసు. మీరు ఎప్పుడైతే నాకు పరిచయమయ్యారో సేమ్ అదే టైంలో విజయ్ గారు కూడా వచ్చారు అవును. ఇండస్ట్రీకి. అవునవును. అంతే కరెక్ట్. 'నువ్విలా' అని 2010లో హ్మ్. వచ్చింది. 2012లో ఇంకొక సినిమా వచ్చింది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.' 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.' హ్మ్. అక్కడ దేనికంటే శేఖర్ 12లో. కమ్ల గారు మాకు బాగా క్లోజ్. అంటే ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి నేను చాలా దగ్గరగా పనిచేశా. బాబురావు గారని ఒక పిఆర్ఓ ఉండేవారు. హ్మ్. ఆయన పోయారు పాపం. హుహుహు. అప్పుడు ఆయన బతికున్నంత కాలం ఆనంద్ దగ్గర నుంచి శేఖర్ కమ్ల గారికి మొత్తం బాబురావు గారే చూసేవారు. హ్మ్. అక్కడ ఇంక నేను బాబురావు గారికి రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడిని నేను. హ్మ్. అలాగే నాకు బాగా క్లోజ్. అప్పుడు నేను 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' టైంలో విజయ్ దేవరకొండ గారిని, నవీన్ పోలిశెట్టి గారిని హ్మ్. వీళ్ళందరినీ అవునవును. వీళ్ళిద్దరు హీరోలు కాదు. మిగతా వాళ్ళందరూ హీరోలు. నలుగురుంటారు ఇంకా. అవును. వీళ్ళని చూసుకుంటా ఉండేవాడిని. మాకు కూడా ఏమన్నా అనే మనోడి స్టైల్ ఉంటది కదా! అవును. అలాగే మాడుతూ ఉండేవాడు. చాలా ఇష్టం. భలే మాట్లాడేవాడు. పాపం ఏంట్రా ఇంత టాలెంట్ అనుకుంటే కట్ చేస్తే నాని గారు పిక్ చేశారు. అవును. ఎవడే సుబ్రహ్మణ్యం. ఇంక హ్మ్. అక్కడి అంటే తర్వాత అందులో చిన్నదేంటంటే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నేనెలా అయితే 'లక్ష్మీ ఉప్పల్' గారి ద్వారా నాకు ఇంకో క్లయింట్ అలా ఎళ్ళానో, యాక్టర్ కూడా అలాగే రావాల్సింది. హ్మ్. అది మనం అనుకున్న బ్రేక్ రాపోయేసరికి దాని మీద టైం పెడతాం కన్నా మనకి అందుబాటులో ఉన్న వాటి మీద వచ్చాయి. ఇది మళ్ళీ కొంచెం డీవియేట్ ఎందుకు చెప్తున్నానంటే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా చేస్తున్నప్పుడు నాగ్ అశ్వినారు దానికి అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా డైరెక్టర్ ఉన్నారు. కరెక్ట్. సో మీకు ఏమవుతుందంటే లీడ్ యాక్టర్స్, డైరెక్టర్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారు. అవును. అలాగే ఒక అంటే వాళ్ళతో పుట్టిన ఫ్రెండ్స్ అవును. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కన్వీనియంట్ కొన్న అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. నాగ్ అశ్విన్ అండ్ విజయ్ విజయ్ దేవరకొండ దేవరకొండ గారు గారు. ఫ్రెండ్స్ అయ్యారు. నాగ్ అశ్విన్ గారు తన తొలి సినిమా చేస్తున్నప్పుడు తనకు నచ్చిన యాక్టర్‌ని ఎన్నుకుందాం అనుకున్న ప్రాసెస్‌లో అలా విజయ్ దేవరకొండ గారు అందులోకి వచ్చారు. అవును. ఎవడే ఆఫ్‌కోర్స్ సుబ్రహ్మణ్యం. హీరో నాని గారు లీడ్ యాక్టర్‌గా ఆయన యెస్, నో అంటేనే కదా చాలా వరకు మీకు అవును. తెలుసు కదా ఇండస్ట్రీ ఎలా ఆపరేట్ అవుతుందో. సో వాళ్ళకున్న ఆప్షన్స్‌లో కొన్ని యెస్, నో అనుకుని నాగ్ అశ్విన్ గారు లేదు నాకు ఐ ట్రస్ట్ దిస్ గై ప్లీజ్ చూడండి. ఆయన ఆడిషన్ చూడండి అన్నీ చేశాక నాని గారు కూడా ఎట్టకేలకు ఓకే అన్నారనేది నాకు తెలిసిన సమాచారం. కరెక్ట్ అది. అప్పట్లో నేను కరెక్ట్. యాక్టివ్ కరెక్ట్. కాదు. కరెక్ట్. బట్ నాకు తెలిసిన సమాచారం. నాకప్పుడు నాగి గారికి బాగా తెలుసు. ఆ! నాగి అనే పేరు వస్తుంది చూడండి నాకు తెలియకుండానే. ఆ! నా ఫోన్‌లో ఇప్పటికి కూడా నాగి ఓహ్! డైరెక్ట్ మీరిప్పుడు నాగి అన్నారా? ఆ! నాకు నాని అన్నట్లు వినపడింది. నాని అన్నాను. ఆ! నాగి కూడా. అదే అది ఇద్దరు. సో ఎప్పుడు నాగి గారితో ఏంటి స్పెషల్ అంటే శేఖర్ కమ్ల గారి దగ్గర చేస్తున్నప్పుడు ఎప్పుడు యాక్టివ్‌గా మీడియాకి సంబంధించిన కోఆర్డినేషను, అవును. దానికి సంబంధించినయన్నీ కూడా నాగి చూసేవారు. ఓకే. అప్పుడు మాకు ఆటోమేటిక్‌గా మీడియాతో ఉన్నప్పుడు ఇంటరాక్షన్ అవునవునవును. ఉంటది అవును. కదా! హ్మ్. అలాగా తెలుసు. ఎప్పుడు చూసినా ఒక నైట్ ప్యాంట్ ఏసుకొని సింపుల్‌గా, ఆ! వెరీ సింపుల్‌గా ఒక చిన్న టీ షర్ట్ ఏసుకొని తిరుగుతుండేవాడు. హ్మ్. ఎవరు ఈ అబ్బాయి భలే వెరైటీగా ఉన్నాడు. జుట్టు ఇంత ఉండేది. అవునవును. తిరిగిండేది ఇలా ఉండేవాడు. ఇంత సన్నగా అంత అంటే ఏమన్నా గాలి తింటాడా అన్నట్టుగా ఉండేవాడు నాగి అవును. గారు. అవును. ఇప్పుడు నాగి గారు అని మనకు వస్తది గానీ అవునవును. నాగి. ఆ! నాగి అని పిలుచుకునేవాళ్ళం. హ్మ్. బాగుండేది. బ్యూటిఫుల్ జర్నీస్ చేశాం గదా! అవును. అయితే అక్కడ కట్ చేస్తే ఎవరో అమాయకుడు అనుకునేవాడంటే కట్ చేస్తే ఆయనంత వెల్తీ డైరెక్టర్ హ్మ్. టాలీవుడ్‌లో లేరు. అవును. ఐ నో థట్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గావచ్చు. పేరెంట్స్ అయ్యుండొచ్చు. వాళ్ళ మదరు అంటే వాళ్ళ మదర్‌కి మేము మళ్ళీ మా వైఫ్ హ్మ్. క్లయింట్. అవును. ఇట్లాగా ఇన్ని ఉన్నాయి. చూస్తుంటే మీతో కూర్చుంటే ఇయన్నీ తెలియకుండా అవునవును. వచ్చేస్తున్నాయి. అవును. అక్కడ విజయ్ దేవరకొండ గారిని చూసా ఉండేవాళ్ళం. అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజుని నేను చూస్తే ఇప్పుడు మనం చెప్తున్న ఈ సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అప్పుడు ఈయన కూడా యాక్టర్ అవుదామని అంటే హ్మ్. చాలా యాక్టివ్‌గా ఉన్నా కదా! హ్మ్. నేను నాకు తెలీదు కదా! నేను ఈవెంచువల్‌గా ఆయన కలుస్తాను, ఆయనతో వర్క్ చేస్తా అని. నేను ఆయన చూసి అరే! ఎంత బ్రిలియంట్ ఇది. ఇంత ఎనర్జీ ఇచ్చాడు. నాకు ఇంకా గుర్తేంటి అది కరెక్టో కాదో నాకు తెలీదు. ఇన్‌ఫాక్ట్ నేను విజయ్ గారితో కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని సినిమా రిలీజ్ అయినప్పుడు మనకు అప్పట్లో 'ఐడిల్ బ్రెయినా' ఏముండేదో ఆ! కింద ఇంటర్వ్యూస్ వచ్చాయి. హ్మ్. ఇంటర్వ్యూస్ అంటే చిన్న క్వెషన్ ఆన్సర్స్ లాగా. అందులో ఐడిల్ బ్రేక్. ఐడిల్ బ్రెయినేనా ఐడిల్ బ్రేక్. ఇంకోటో తెలియట్లేదు. ఐడిల్ బ్రెయిన్ అయి ఉండొచ్చు. అందులో ఏంటంటే ఒక యాక్టర్‌ది హూ ఈజ్ నాట్ ఏ లీడ్ యాక్టర్. అది విజయ్ దేవరకొండ గారని నేను అనుకుంటున్నా ఇప్పుడు. అంటే చాలా సార్లు అనుకున్నా. ఆయన ముందు గుర్తురాలా. ఆయన కూడా గుర్తుండదు కదా! చిన్న చిన్నయి ఏం గుర్తుంటాయని. సో, అందులో ఏమని ఉందంటే నేను థియేటర్స్ చేసేవాడిని. నేను థియేటర్స్ చేసిన ప్రతిసారి ఆ థియేటర్స్ అవ్వగానే నాకు కనీసం ఒక 100 ఆర్ దట్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫేస్‌బుక్ రిక్వెస్ట్‌లు యాడ్ అయ్యాయి. అందులో చాలా ఎక్కువ అమ్మాయిలివి ఉండేవి. సినిమాల్లో కూడా వచ్చాక గనక ఐయామ్ హోపింగ్ అలాంటి క్రేజే ఉంటుంది అన్నట్లు ఉండేది. అది చూసాక కింద ఎవరో అరే! అంటే ఇది ఇంకా పిల్లతనంగా ఉంది ఈ యాక్టర్ అన్నట్లు ఏదో మెన్షన్ చేశారు.
బట్ ఆ ఏజ్ గ్రూప్ అలాగే ఉండాలి కదా. ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి కూడా పెద్దరికం వస్తే ఇంకే ఉంటుంది. సో అలా ఉండేది. నేను అలా చూసి అరే, కానీ మనం ఏమనుకుంటా, అరే భలే మాట్లాడారు అనుకుంటాం. కమెంట్ పెట్టేవాడు 100, వాడి మైండ్ సెట్లో వాడికి ఆ మూడ్ని బట్టి ఏదో పెడుతుంటాడు. సో అది చూసి నాకు అది రిజిస్టర్ అయ్యి ఉంది. తర్వాత ఎప్పుడైతే ఈ సినిమా చూశానో, మన నాగి గారి సినిమా చూశానో, అందులో ఎనర్జీ లెవెల్స్ చూసి అదంతా చూసి అరే ఎంత ట్రాన్స్ఫర్మేషన్, మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అంటే ఈ యాక్టర్ అన్నంత నేను అరే భలే ఉంది అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఆ సినిమా విజయ్ గారి క్యారెక్టర్ ఉన్నంతసేపు అసలు బ్యూటిఫుల్ ఉంటుంది. థియేటర్ అంతా ఊగిపోయినట్టు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. దాని తర్వాత ఆబ్వియస్లీ స్టోరీ ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో అంత ట్రాన్స్ఫర్మేషన్ చూసి అరే మనం కూడా ఇలా చేయగలమా అన్నట్లు అనుకున్నాను. ఈవెన్చువల్లీ నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఆఫ్కోర్స్ వేరే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ చేస్తున్నాను అనుకోండి. సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అదే అబ్సల్యూట్ ఇన్స్పిరేషన్ అండి. అంటే విజయ్ గారు ఏ రకంగా చూసినా కూడా అసలు అబ్సల్యూట్ ఇన్స్పిరేషన్ నాకు అసలు విజయ్ గారిని చూస్తుంటే ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే ఆ పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ నాకు రష్మిక గారు చలో టైంలో కన్నడ అమ్మాయి అన్నారు, చాలా బ్యూటిఫుల్. ఒక్క సినిమాలో నేర్చుకుంది తెలుసా తెలుగు. ఇమ్మీడియట్గా మా ఫస్ట్ ప్రెస్ మీట్లోనే తెలుగులో మాట్లాడిస్తుంది. అంటే కన్నడకి కొంచెం ఉంటుంది కాబట్టి మాట్లాడింది. మళ్ళీ అదే ప్రేమ మీరు నిన్న మనకి ఎఫ్ఎన్సిసిలో చూస్తే అదే ప్రేమతో మాట్లాడుతుంది. ఆ మెమరీ, ద వే, అంటే వాళ్ళు మనుషులుగా ఒక్కటైంది ఎప్పుడో నాకు తెలియదు, కానీ అది మిమ్మల్ని అడుగుతాయి ఇప్పుడు. ఇంక మీ దగ్గర ఇక్కడ కొన్ని రహస్యాలు రాబడతాం అనమాట. అంటే వాళ్ళిద్దరు అలా పెళ్ళి అయినప్పుడు మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకోవటం చాలా అనిపించింది. అందుకే మీకు ఎప్పుడు కూడా నేను ఫోన్ చేయాల, ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు ఫోన్ చేయాల, ఏంటి అన్న వాళ్ళ కబుర్లు కూడా అడగల. ఎందుకంటే మీకున్న బిజీస్లో ఎక్కడ ఏది బయటకు వస్తే ఏం మాట్లాడతారు అని, మీకు ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదని మన కన్వర్జేషన్ ఎప్పుడు కూడా నేను విజయ్ దేవరకొండ గారి టాపిక్ ఎప్పుడు మీ దగ్గర మాట్లాడాను. అవును, ఐ నో ద రెస్పెక్ట్, ఐ నో ద మనకి ఎంత లైన్ ఉండాలి తెలియాలి ఫస్ట్. మనం ఏదో జర్నలిస్ట్లో ఉన్నాం కదా, నేను ఏది పడితే అది మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అవును, అదే మనం డెవలప్ చేసుకుంది కూడా, దాన్ని ఎందుకు పాడు చేసుకోవటం. అది అయితే ఇప్పుడు మాత్రం అడగచ్చు, పెళ్ళి అయిపోయింది కాబట్టి. అవును, ఇప్పుడు అఫీషియల్ కాబట్టి వాళ్ళు చెప్పినా మేము చెప్పినా ఐ డోంట్ నో వాట్ యూఆర్ టాకింగ్ అన్నట్టు ఉండేది. అంటే అన్ని కూడా భలే డిజైన్ చేశారు మీరు, మీ టీం అందరూ కూడా. మీరు అయి ఉండొచ్చు, శ్రీనివాస్ గారు అయి ఉండొచ్చు, సురేష్ అయి ఉండొచ్చు, సురేష్, వీళ్ళందరూ కూడా ఏమో అన్న మాకేం తెలుసు అన్నట్టు భలే చెప్తారు. కానీ మొదటి ప్రేమ వాళ్ళ పరిచయం ఎక్కడైందో మీకు తెలుసు అని నాకు తెలుసు, అందరికీ నాకు కూడా తెలుసు ఆబ్వియస్లీ. బట్ మీరైతే అథెంటికేషన్ ముద్రేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మొదటి పరిచయం అఫ్కోర్స్ ఇప్పుడు చెప్పొచ్చు. అంటే నా ఉద్దేశం అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కదండి నాది కూడా. డెఫినెట్గా పర్సనల్లో అది కొన్ని మనం తెలుసుకోవాలని కుతూహలం కూడా ఉండకూడదు. ఐ థింక్ అది ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు గీతా గోవిందంలో మొదటి పరిచయం ఏర్పడింది వాళ్ళకి. తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. ఇప్పుడు మా రణబలి అనే సినిమా కూడా కలిసి చేస్తున్నారు. ఈ లోపల మధ్యలో కొన్ని యాడ్స్ చేశారు. సో ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ రిలేషన్ ఎక్కడ మొదలైనా సీరియస్నెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అయి ఉంటుంది. నౌ దట్ దే ఆర్ మ్యారీడ్, ఎక్కడ మొదలైంది తెలుసుకుంటాం కన్నా కూడా వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ దెమ్. అంటే కానీ చాలా తెలివిగా చెప్పావు కానీ, బట్ అట్లా కాదు. నాకు అంటే ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. యాజ్ అ జర్నలిస్ట్గా నా వృత్తికి కూడా నేను న్యాయం చేయాలి, ఖచ్చితంగా నాకు ఉండటం న్యాయం, నా ప్రేక్షకులకు కూడా చెప్పాలనుకోవటం కూడా న్యాయం. ఎందుకంటే ఇది ఏదో నెగిటివ్ కాదు, పాజిటివ్ వే కాబట్టి. అది అందుకని అంటే ఆనెస్ట్లీ అండి నేను అంటే నాకు మీరు మొదటిసారి విజయ్ గారితో రష్మిక గారిని ఎప్పుడు చూసారా నిజం చెప్పండి. అంటే నాకు అంటే ఇంకోటి ఏంటంటే యాదృచ్ఛికంగా నేను చెప్పినట్టు దేర్ ఆర్ గుడ్ క్లయింట్స్ ఫర్ మీ. రష్మిక గారు కూడా నా క్లయింటే. ఎప్పుడు? చలో సినిమా టైంలోనే అనుకుంటా. 2016 నుంచి తెలుసా మీకు? అప్పటి నుంచి తెలుసు. ఆ టైము ఆ సినిమా రిలీజ్. మీరు విజయ్ గారి కంటే ముందు రష్మిక గారు మీ క్లయింట్ అయ్యి ఉండొచ్చు, ఇంచుమించు అలాగే. అంటే నాకు అంటే విజయ్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా ఇంత పెద్ద స్టార్స్ అయ్యారు కాబట్టి మనం ఇన్ఫాక్ట్ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంత ప్రయారిటీ ఉంది. కానీ అప్పుడు అజ్యూమ్ నాకు ఇంకో క్లయింట్ అనుకోండి, ఇంకొక హీరోనో ఇంకో హీరోయినో ఇంకొక టెక్నీషియనో ఇంకొక రెగ్యులర్ క్లయింట్ అయితే క్లయింట్ కదా. సో దే ఆర్ వన్ ఆఫ్ దోస్ క్లయింట్స్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకున్న 100 క్లయింట్స్లో 10 మంది స్టార్స్ అవుతారు, మనకున్న 500లో ప్రాబబ్లీ 50 మంది అవుతారు. అలా వీరిద్దరు స్టార్స్ అవ్వటం వల్ల మన ప్రయారిటీస్ వాళ్ళ మీద మనం పెట్టే అటెన్షన్ మారుతుంది. బట్ వాళ్ళు క్లయింట్ అయినప్పుడు మనకి అనదర్ గుడ్ క్లయింట్ అలా అన్నట్లు అనుకోవాలి. బట్ విచ్ ఈజ్ వాట్ కదా, వాళ్ళు ఎందుకు కొందరికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారంటే వాళ్ళు అందరిలాగానే ఒక దగ్గర మొదలయ్యి
అందరూ కోరుకునేది వాళ్ళు అచీవ్ చేశారు. కరెక్ట్. సో వాళ్ళకి వాళ్ళ జర్నీలో కొద్దో గొప్ప మనం కాంట్రిబ్యూట్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు మనం కూడా ఇన్స్పైర్ అవుతాం వాళ్ళని చూసి. సో అలా అయినట్టు వాళ్ళు మొదటిసారి ఎప్పుడు కలిసారంటే ఐ థింక్ అదే అండి, గీత గోవిందంలో ఆబ్వియస్లీ కలిశారు. నేను నిజంగా ఇద్దరితో ఎప్పుడు ప్రస్తావించలేదు. అంటే నేను కూడా ఈక్వల్లీ పరిగెడుతుంటాను నా ప్రపంచం, వాళ్ళది వాళ్ళ ప్రపంచం, అంటే వాళ్ళ వర్క్స్ నా ప్రపంచం, నా వర్క్స్ నాకు ప్రపంచం ఉంటుంది కదా. సో మీరు అన్నట్లు ఆ లిమిటేషన్స్ మనం పెట్టుకుంటూ ఇంపార్టెంట్, ప్రవర్తించడం ఇంకా ఇంపార్టెంట్. రీసెంట్గా అంటే మీరు జర్నలిస్ట్గానో ఇలా అడగటం, మీరు ఏదైతే అన్నారో, నేను 2-3 రోజుల నుంచి వచ్చే న్యూస్లో ప్రతిదీ మనం చదవం కానీ డియర్ కామ్రేడ్ తర్వాత సీరియస్ అయ్యారు అనేది ఎక్కడో ఒక దగ్గర ఆర్టికల్ వస్తే దాని హెడ్లైన్ చూశాను. నేను ఇంకా చదవలేదు, అది అందరికీ ఓపెనే, నా నుంచి వస్తున్నట్టు ఏం కాదు. డియర్ కామ్రేడ్ టైంకి దే ఆర్ ఫాల్ ఇన్ లవ్ అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. గీత గోవిందం టైంలో ఓకే, ఎంత సీరియస్ అనేది తెలియదు కానీ అది ఉన్నారని తెలుసు. అయితే నేను ఎస్పెషల్లీ నేను పర్సనల్గా కన్ఫర్మ్ చేసుకుంది ఎప్పుడంటే గమ్ గమ్ గణేషకి సంబంధించి ఆనంద్ దేవరకొండ గారి ప్రోగ్రామ్కి సపరేట్గా బాంబే నుంచి వచ్చారు. ఆ ఫంక్షన్ కోసమే వచ్చారు. బట్ యువర్ మై ఫ్యామిలీ రా అని చెప్పేసి మీరు కూడా ఆ రోజు చాలా బాగా మాట్లాడారు స్టేజ్ మీద. ఒక 4-5 minutes వీడియో ఉంటుంది నా దగ్గర ఇంకా. అన్నప్పుడు ఓ వెరీ నైస్, ఓకే అందరు కలిసి ఒక సెటప్ జరుగుతుంది, మనం త్వరలో పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది అనిపించింది. ఆ పెళ్ళి ఇప్పుడు పని జరుగుతుంది. మాకు అదే ఈ పెళ్ళిలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అంటే వెల్ విషర్సే కదా పెళ్ళికి వచ్చే వాళ్ళే. సో మేము యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకున్నామండి ఇది జరగాలని, ఇప్పుడు అయినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అంటే ఆబ్వియస్లీ పేరుగా వాళ్ళు అంత బ్యూటిఫుల్గా ఉంటారు. మీరు నేననే కాదు, ప్రపంచం అంతా థ్యాంక్ఫుల్లీ మాట్లాడుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఐ థింక్ ఏషియాస్ బిగ్గెస్ట్ వెడ్డింగ్గా దానికి పేరు ఇచ్చారు. అంటే నేను కొంచెం వర్క్ పరంగా నెంబర్స్గా మాట్లాడాలంటే ఇప్పుడు టీవీ నుంచి సోషల్ మీడియా నుంచి పర్సనలైజ్డ్ ప్రొఫైల్ వైజ్ ఎంతమంది ఫాలోవర్స్ ఇవన్నీ వచ్చాక ఐ థింక్ ఇండియా ప్రకారము ఏషియా ప్రకారము ఒక పోస్ట్ పెడితే అత్యంత లైక్స్ వచ్చింది దేనికంటే మన విరాట్ కోహ్లీ గారు మ్యారేజ్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు వరల్డ్ కప్ గెలిచాము అనే పోస్ట్ పెడితే దానికి 22.5 million లైక్స్ వచ్చాయి. విచ్ ఈస్ వావ్. ఇప్పటి వరకు ఏషియాలో హయ్యెస్ట్ లైక్డ్ పోస్ట్ అది ఒక ఇన్స్టాగ్రామ్లో. ప్రస్తుతం విజయ్ గారు రష్మి గారు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఆ 26వ తారీఖు ఈవినింగ్ వాళ్ళు పోస్ట్ పెడితే యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇద్దరివి కలిపి 48 million లైక్స్ ఉన్నాయి. కరెక్ట్. విజయ్ గారి దానికంటే ఒక 7 million ఎక్స్ట్రా. విజయ్ గారికి 21 million అయితే రష్మి గారికి 27 million వచ్చాయి. బట్ ఒక కలిపి ఆ 48 million ఉన్నదనేది ఈజ్ అ రికార్డ్ బై ఇట్ సెల్ఫ్. ఐ థింక్ గ్లోబల్ రికార్డ్ కూడా. సెలీనా గోమెజ్ వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇంత లేవు, ఆవిడకి 450 million ఉంటే వీళ్ళకి 50 million రేంజ్లో. సో అంటే గ్లోబల్ లెవెల్లో కూడా అంటే అదొక రికార్డ్గా ప్రస్తావించుకోవాలని కాదు, ఇవేమి రికార్డ్స్ కోసం చేసుకోము. అంటే కానీ ఎంతమంది మన ఇష్టపడుతున్నారు, ఎంతమంది మన అభిమానిస్తున్నారు, సంతోష్ లైక్స్ కట్టారు కదా, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఇది జరగటం అంటే లోక కళ్యాణం అన్నట్లు అంటాం. అలా లోకం హర్షించింది అనే ప్రాసెస్లో ఇంతమంది మన ఇష్టపడ్డారు, ఈ జంటను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ చాలా మంచి పిఆర్ చేస్తావు విజయ్కి, నువ్వు రష్మికకి నువ్వు తెలిసి చేస్తావు తెలియక చేస్తావు నాకు తెలియదు కానీ చాలా అంటే బ్యూటిఫుల్ నెంబర్స్ బాగా చెప్తున్నారు కూడా. అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి